ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంతా ఆ ఈశ్వర లీల. మన చేతిలో ఏమీ లేదని తెలుసుకోవటానికి ఆ పరమాత్మ చెప్పిన వాక్యాలు, సూక్తులు వినండి. ఆడేది నేనే, ఆడించేది నేనే, అంతటా ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే, శ్రద్ధ కలిగించేది నేనే, అజ్ఞానంలో ఉంచేది నేనే, కర్మ తగిలించేది నేనే, కర్మ చేసేది కర్మ తీసివేసేది నేనే, ధర్మ సంస్థాపన చేయునది నేనే, అధర్మాలు వృద్ధి చేయునది నేనే, జన్మ ఇచ్చేది నేనే, జన్మ లేకుండా చేయునది నేనే, నీవు నిమిత్తమాత్రుడివే సుమా ఓ మానవా అని ఆ పరమాత్మ మనకి చెప్తున్నారు. అంతా ఈశ్వరలీల, అంతా ఈశ్వరలీల మాయ. అంతా మనం చేశాము, మన చేతిలోనే ఉంది అని అనుకుంటాము. అలాగే తప్పులు పట్టేవారిని కూడాను నీదే తప్పు, నీదే తప్పు, లేకుంటే మనం తప్పులు చేస్తే అయ్యో తప్పు చేశాను చేయకుండా ఉండవలసింది అని బాధపడతాం కదా. కానీ ఏది మన చేతిలో లేదని ఆ పరమాత్మ చెప్తున్నారు. అంతా శివుని మీద భారం వేసి ధర్మంగా బ్రతికే శక్తినిమ్మని మనం వేడుకోవాలి.